ఒకవేళ బిజినెస్ పెడతా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో నీకోసమే. ఎందుకంటే బిజినెస్ పెట్టేటప్పుడు మనం 24/7 ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నామని మాత్రమే ఆలోచిస్తాం. కానీ మీరు ఆలోచించాల్సింది ఒక బిజినెస్ ని గ్రో చేయాలంటే కావాల్సింది ప్రాపర్ ప్లానింగ్ ఉండు, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం. సో ఇప్పుడు నువ్వు ప్రాపర్ ప్లానింగ్ ఎట్లా చేస్తావు అంటే, ఫస్ట్ నువ్వు ఏ బిజినెస్ అయితే చేయాలనుకుంటున్నావు నీ కాంపిటీషన్ అనలైజ్ చేయాలి. అండ్ నువ్వు అమ్మే ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ని ఏ కస్టమర్ కొంటుండో ఆ కస్టమర్ అవతార్ ని ఫిక్స్ కావాలి. అండ్ ఆ కస్టమర్ నీకు ఎంత డబ్బులు కడతాడు, నువ్వు మంత్లీ ఎంత రెవెన్యూ చేయగలుగుతావు, అల్లకెళ్ళి నీ ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి. నేను ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ గురించే మాట్లాడుతున్నా. ఇంటికి ఎంత తీసుకుపోతావు అనే దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీరు ₹1 పెడితే ఆ ₹1 ఎన్ని సంవత్సరాలకి ఎక్కకొస్తుందో కూడా ఒక ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఉండాలి. ఇవన్నీ చేసుకోకుండా పైసలు ఉన్నాయని చెప్పి ఒక బిజినెస్ దొరికింది అనుకో 110% స్టార్టింగ్ స్ట్రగుల్ అవుతారు, దాని తర్వాత కొలాప్స్ అవుతారు. నా కళ్ళ ముందర చాలా బిజినెస్ పడుకోగా నేను చూసిన. సో నెక్స్ట్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ప్రాపర్ రిసెర్చ్ చేసి ఎన్ని పైసలకి సంపాదించవచ్చు, కాంపిటీషన్ కంటే బెటర్ ఏం చేయొచ్చు ఆలోచించిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయండి. ఈ షైనీ ఆబ్జెక్ట్ సిండ్రోమ్ తోని ట్రెండింగ్ అయ్యే బిజినెస్ లు లేకపోతే ఇన్స్టాగ్రామ్ లలో కనిపించే బిజినెస్ లకి అట్రాక్ట్ కాకండి. ఒకవేళ మీరు ఆల్రెడీ బిజినెస్ ప్లానింగ్ చేసుకొని ఉంటే ఇప్పుడున్న టైంలో ఏ బిజినెస్ బెస్టో ఖచ్చితంగా కమెంట్ చేయండి.